వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోజు మేము 10 మెంబర్స్ కి ఫుడ్ డొనేట్ చేసాము. ఆ వీడియో మీరు ఇప్పుడు చూడబోతున్నారు. ఫుడ్ ఐటమ్స్ వెజిటేబుల్ సాంబార్ అండ్ రైస్ కన్నడ స్టైల్లో చేసాం. అమ్మ ఇప్పుడు వాటిని ప్యాక్ చేస్తుంది, మీరు కూడా చూసేయండి. ప్యాకింగ్ చేస్తున్నప్పుడు మేము కూడా హెల్ప్ చేసాం. ఆ హెల్ప్ చేయడం వల్ల మాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. మేము ఇప్పటి నుంచో కొంతమందికి భోజనం పెట్టాలని ప్లానింగ్ చేసుకున్నాము. అది ఈరోజు సండే కావడం వల్ల నేను నా భార్య కలిసి ఒక 10 మందికి అయ్యేలాగా భోజనం అరేంజ్ చేసి ప్యాక్ చేసి దాన్ని నేను మా పిల్లలు వెళ్ళి బస్ స్టాండ్ దగ్గర ఉన్న కొంతమంది పూర్ పీపుల్స్కి పంచిపెట్టి రావడం జరిగింది. ఇలాగే మేము ప్రతిసారి కొంతమందికి అన్నం పెట్టే పొజిషన్లో మేము ఉండాలని మమ్మల్ని ఆశీర్వదించండి. అలాగే మా భార్య చేసిన సాంబారు చాలా బాగుంది. ఎప్పుడు ఇలాగే శ్రద్ధగా చేస్తుంది. ఈరోజు ఇంకా బాగా శ్రద్ధగా చేసింది, చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా, ఈరోజు సండే కదండి, నాకు ఎవరు ఫోన్ ఇవ్వట్లేదు. వాళ్ళే వాయిస్ ఓవర్ ఇస్తామంటున్నారు, అందుకే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. ఇలాంటి పనులు చేయడానికి మా ఫ్యామిలీ ఎప్పుడు ముందుంటారండి. మా ఫ్యామిలీ వాళ్ళందరికీ ఇష్టం ఇలా చేయడం అంటే. పిల్లలకేంటి, మా హస్బెండ్కి ఏంటి, నాకేంటి, నాకు చిన్నప్పటి నుంచి కోరికండి ఇలాంటి పనులు చేయడం అంటే. ఇప్పటికి నెరవేరుతుంది. వీలు కుదిరినప్పుడల్లా ఇలా చేద్దామని అనుకుంటున్నాను. దానికి మీ సపోర్ట్ కూడా కావాలి, మీ ఎంకరేజ్మెంట్ కూడా ఉంటే నేను కనీసం 10 మెంబర్స్కి 20 మెంబర్స్ కన్నా చేయగలను. ఇలాగా మీ సపోర్ట్ కావాలి నాకు. ఈ పని మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. నా చేతులతో వండి పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ప్యాకింగ్ ఎలా చేయాలో ఫస్ట్ అర్థం కాలేదండి. తర్వాత దారం పెడదాం అనుకున్నాం. సరే దారం ఎందుకు, రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయి కదా, రబ్బర్ బ్యాండ్ పెడదామని రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తున్నాము. కాకపోతే కర్రీస్కి కొంచెం చిన్నది తెచ్చారు కవరు. కర్రీ అయితే సరిపోతుంది, కానీ స్పూన్తో వేయడానికి కొంచెం ఇబ్బంది అయింది. ఇలాగ మంత్కి 1 టైం అన్నా చేసే ఉద్దేశం ఉందండి మా ఫ్యామిలీకి. మంత్కి 1 టైము ఒక సండే చూసుకుని అందరూ ఫ్రీగా ఉన్నప్పుడు చేసుకుంటాము. మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. చూసారు కదా, ప్యాకింగ్ అయిపోయింది. ఇప్పుడు వాటిని ఒక క్యారీ బ్యాగ్లో వేసి పంపించేస్తాను. వాళ్ళ స్టైల్లోనే చేశానండి సాంబారు. వాళ్ళు మన స్టైల్లో అంటే వాళ్ళు ఇష్టంగా తినరు. వాళ్ళు తృప్తిగా తినడమే కదండి మనకు కావాల్సింది. అందుకే వాళ్ళ స్టైల్లోనే చేశాను. ఎలాగో నాకు వచ్చు కదా అని అలాగే ట్రై చేశాను. చాలా చాలా బాగా కుదిరిందండి. మటన్ కర్రీ, ఈ కర్రీ పక్కన పెడితే ఫస్ట్ మటన్ కర్రీతో కొంచెం తిని ఈ కర్రీతో ఎక్కువగా తిన్నారు మా పిల్లలు, మా హస్బెండ్. నాకు కూడా వెజిటేబుల్ ఎక్కువ వేసాను కాబట్టి ఈ కర్రీనే తినాలనిపించింది. ఇప్పుడు మా ఫ్యామిలీ అంతా వాయిస్ ఓవర్ ఇచ్చాం కదండి. మాకు చిన్నోడు ఒకడు ఉన్నాడు కదండి, వాడు కూడా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తాడంట, వినేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్. బాయ్.